ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా కలుసుకునేటువంటి ధన్యతను ప్రభు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మీకు శుభమగుగాక. ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచనాలు ఒకసారి చూసుకుందాం. ఆదికాండము 24, 26, 27. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. దేవుడు స్తుతింపబడునుగాక. అబ్రహాము గారికి దేవుడు తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఆయన చెప్పిన మాట ఎప్పుడు చేయటం ఎప్పుడు వెనుకాడడు దేవుడు. ఎప్పుడు కూడా ఆయన మాట ఇస్తే నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, మాట తప్పని వాడు. అయితే మనమే చేయాల్సినవన్నీ చేయకుండా మానేస్తూ ఉంటాం. ఆయన మనకు చేసే విషయంలో ఏవి మానాలనే ఆలోచన కూడా ఆయనకి రాదు. కానీ మనం ప్రార్థన మానేసేస్తాము, వాక్యం చదవటం మానేసేస్తాము, దేవుని సన్నిధికి రావడం మానేసేస్తాము, దేవుని పనులు చేయడం మానేసేస్తాము, దేవుని గురించి ఆలోచించడం మానేసేస్తాము. మనమైతే అన్నీ మానేస్తాము. కానీ దేవుడైతే మాత్రం మనకు చేసే విషయంలో ఏమీ మానడు. అయితే కొద్ది కాలం కనుక మనం అలాగే మనం చేయవలసినవి మనం మానేస్తూ ఉంటే దేవుడు చేయాల్సినవి కూడా మన ఎడల మానేస్తాడనమాట. ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. కనుక దేవుని విషయములలో మనము చేయవలసినవి ఏమో అవి మనం మానకుండా చేస్తే ఆయన మనకు చేయాల్సినవి ఎప్పుడూ ఆయన మానకుండా చేస్తాడు. ఆయా కాలము యందు ఆయా సమయముల యందు తప్పకుండా మనకు వాటిని నెరవేర్చి తన కృపను మనకు నెరవేరుస్తూ ఉంటాడు. అట్టి విషయమందు ఆయన మానక మన ఎడల తన క్రియలు జరిగిస్తూ ఉండగా మనం కూడా మానక ఆయనను స్తుతిద్దాం, మానక బైబిల్ చదువుదాం, మానక దేవునిని ప్రార్థన చేద్దాం, మానక దేవుని సన్నిధికి నడుద్దాం, మానక ఆయన కట్టడలను ఆయన ఉద్దేశములను నెరవేర్చుదుముగాక. అట్టి విషయములలో మనము ఆయన మనకు చేసే పనుల విషయంలో మానకుండా చేయాలి అంటే మనము ఆయన విషయంలో చేయవలసిన పనులను మానకుండా చేయుదుముగాక. అట్టి కృపను దేవుడు మనకు ప్రసాదించునుగాక. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు నీ సన్నిధి దయచేసినందుకు వందనాలయ్యా. నీ దయాకటమును గురించి నీవు మా ఎడల నీవు చేయాల్సిన ఎప్పుడు మానకుండా చేస్తూనే ఉన్నావు తండ్రి. మేమైతే అనేకమైన విషయాలు, అనేకమైన సాకులు చెప్పి, అడ్డంకులు చెప్పి, కారణాలు చెప్పి ప్రభువా మేము నీ ఎడల చేయవలసినటువంటి విషయాలు చేయకుండా మా తండ్రి వాయిదాలు వేస్తున్నందుకు క్షమించండి తండ్రి. ఆయా సమయమందు మేము ప్రార్థించే విషయంలోను, వాక్యం చదివే విషయంలో, నీ సన్నిధికి వచ్చే విషయంలోను, నీ ఉద్దేశములను మా ప్రభువా నెరవేర్చే విషయంలోను ముందుగా ఉండుటకు సహాయం చేయమని, దానికి ప్రతిఫలముగా ఈ మాయడల నీవు జరిగించే విషయములను తప్పకుండా జరిగించుచుండగా వాటిని అనుభవించే కృపను దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. వందనాలు.